Subscribe to our channel and press the bell icon for the latest updates. హరిహర వీరమల్లు మూవీ గురించి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలోకి అడుగు పెట్టేది హరిహర వీరమల్లు విడుదల తేదీ గురించి ఏదైనా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందేమో అనే ఆశతోనే. కానీ ప్రతిరోజు రావడం, అప్డేట్ కోసం ఎదురు చూడటం, అది రాకపోవడంతో నిరాశగా వెనక్కి వెళ్లడం వంటివి డైలీ రొటీన్ అయిపోయింది పాపం. ఇలాంటి కష్టాలు పొగటికి కూడా రాకూడదని ఉప ముఖ్యమంత్రి అయ్యాక మా అభిమాన హీరో నుండి ఒక్క సినిమా విడుదలైతే చూసుకోవాలని అభిమానులు ఎంతో ముచ్చటపడటం, కానీ అది అందరిని ద్రాక్షలాగా ఉండిపోవటం వంటివి అభిమానులకు తీవ్రమైన నిరాశను గురిచేస్తుంది. ఈ నెల 12న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. మళ్ళీ ఎప్పుడు థియేటర్స్లోకి వస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి. అయితే ఇప్పుడు మేకర్స్ ఎట్టకేలకు ఒక రిలీజ్ డేట్ని లాక్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని జూలై 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. హరిహర వీరమల్లు విడుదల తేదీ నిర్ణయం అనేది నిర్మాతల చేతిలో ప్రస్తుతం లేదు. కేవలం అమెజాన్ ప్రైమ్ వీడియో చేతుల్లోనే ఉంది. థియేటర్స్లో విడుదలకు ముందు వాళ్ళతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే వెళ్ళాలి. ఒకవేళ వాయిదా వేస్తే 10 కోట్ల రూపాయలు కట్ చేస్తాడు. హరిహర వీరమల్లు చిత్రం కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే 3 సార్లు వాయిదా పడింది. పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ఎలాంటి కోతలు విధించలేదు. కానీ వాళ్ళు చెప్పిన డేట్లో సినిమాని విడుదల చేయాలి. నిర్మాత చెప్పిన డేట్లో విడుదల చేసే అవకాశం లేదు. నిర్మాత ఏం రత్నం ఈ చిత్రాన్ని జూలై 10న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఆ మేరకు అమెజాన్ ప్రైమ్తో గత వారం చర్చలు జరిపాడు. కానీ వాళ్ళు మాత్రం ఒప్పుకోవడం లేదు. జూలై 18 లేదా 24న విడుదల చేయమని అంటున్నారు. ఈ రోజు మళ్ళీ అమెజాన్ ప్రైమ్తో భేటీ అయ్యారు. చర్చలు ముగిశాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో అసలు ఏమాత్రం తగ్గటం లేదట. చెప్పిన ఆ 2 తేదీలు విడుదల చేస్తే చేయండి, లేకపోతే 50% కోతలు విధిస్తామంటూ చెప్పారట. దీంతో మేకర్స్ జూలై 18కి ఈ సినిమాని లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ వీకెండ్ లోపు థియేట్రికల్ ట్రైలర్ని విడుదల చేసి ఆ ట్రైలర్ ద్వారానే విడుదల తేదీని ప్రకటిస్తారట. చూడాలి మరి ఈ సినిమా కనీసం ఈసారైనా చెప్పిన తేదీకి వస్తుందా లేదా అనేది.